ఏర్పాటులో నిమగ్నమైన జిహెచ్ఎంసీ బిఎల్ఓలకు ముగిసిన మొదటి దశ శిక్షణ అంటూ వార్త కనిపిస్తుంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీ అందరికీ తెలుసు. మాగంటి గోపీనాథ్ మరి ఎప్పుడైతే అకాల మరణం చెందిండో ఆరోగ్య సమస్యలతో మరణించిన అనంతరం కూడా అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా మరి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద, అటు బీఆర్ఎస్ అయినా ఇటు కాంగ్రెస్ అయినా మరి బీజేపీ అయినా ఈ ఉప ఎన్నికలో గెలిచే పార్టీ భవిష్యత్తు బాగుంటుందనే ఒక ఆలోచనలో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఓడితే భవిష్యత్ అంధకారమే, అది కాంగ్రెస్ అయినా మరి బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా. ఎందుకంటే రకరకాల కారణాలు ఉన్నాయి, రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. బీజేపీ కనుక మరి ఉప ఎన్నికల్లో ఓడిపోతే రేపటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ కనుక ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతే రేపు వాళ్ళ భవిష్యత్తులో లోకల్ బాడీ ఎన్నికల్లో లేకపోతే భవిష్యత్తు మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశం ఉండదు. ఇక కాంగ్రెస్ పార్టీ ముచ్చటకు వస్తే అధికారంలో ఉన్నది, ఇక్కడ నుంచి ఎవరైతే ఎమ్మెల్యే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్గా మంత్రివర్గంలో అడుగుపెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంత ఈజీగా మరి ఈ సీటును కాంగ్రెస్ పార్టీ వదులుకోదు. ఇట్లా ట్రయాంగిల్ మొత్తం కూడా 3-4 పార్టీలని కూడా ఇప్పుడు ఇక మరోవైపు టీడీపీ జనసేన కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఎంఐఎం బరిలో ఉన్నది, ఎందుకంటే మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఇట్లా మొత్తం అందరికన్నా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీదనే ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే రేపటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని ఒక గేమ్ చేంజర్ లెక్క మార్చబోతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని ఒక గేమ్ చేంజర్గా మార్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందట. 40 రోజులలోనే ఎన్నికలు మొత్తం కూడా ప్రక్రియ పూర్తి చేసి పారేస్తారట. ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్తా కథనమే మనకి ఇక్కడ కనబడుతోంది. రైట్గా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి.